హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ కారం దోశ చూపిస్తున్నాను. చూడండి. ఫస్ట్ ఏందంటే నేను ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. అందులోనే ఎండు కొబ్బరి పౌడరు, కొంచెం కారం, ఉప్పు తీసుకొని అది బాగా మిక్సీ పట్టుకున్నాను. చాలా సింపుల్ అండి. మనకి ఏ చట్నీ అవసరం లేకపోయినా అప్పటికప్పుడే 5 మినిట్స్‌లో ఈ దోశ అనేది చేసుకోవచ్చు. మనం పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ ఏవి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక దోశ ఉంటే అలాగే తినేయొచ్చు. పిల్లలు ఎప్పుడైనా అర్జెంట్‌గా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. దోశ మీద ఇలాగా కారం, మనము మిక్సీ పట్టుకున్న కారం వేసుకొని ఘీతో అయినా కాల్చుకోవచ్చు, నూనెతో అయినా కాల్చుకోవచ్చు. నేనైతే ఆయిల్‌తో కాలుస్తున్నాను దోశ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇదైతే నేను దోశ పెనం రాక్ బ్రాండ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి తీసుకున్నాను. చాలా బాగుందండి ఈ దోశ పెనం అయితే. చూడండి, సింపుల్‌గా రెడీ అయిపోయింది కారం దోశ. ఓకేనండి. బాయ్ బాయ్.